హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సండే కదా, సాయంత్రం అయితే అయిపోయింది. మా ఆయన అయితే చికెన్ తీసుకొచ్చిండు. ఫ్రై అయితే చేస్తా అంటున్నాడు. కొత్తగా ట్రై చేద్దామంటున్నాడు. చాలా రోజులు అయితే చికెన్ ఫ్రై ఒకసారి మా ఆయన తిన్నాడట. నేనైతే మీరు లేకుండా ఫంక్షన్కి వెళ్ళండి, మేము తిన్నాం. చైత్ర ఈయన తిన్నాడట. గ్యాస్ మీద మొత్తం కలుసుకుంటుంది. తుడుస్తాగా నేను తుడుస్తా తుడు మరి తుడు అన్నాడు. చికెన్ అయితే వెళ్ళి తీసుకొచ్చిండు. ఇక్కడే చికెన్ షాప్ ఉంది. తీసుకైతే ఉప్పులో నానబెట్టమన్నాడు. మంచిగా కడిగేసి ఉప్పులో అయితే నానబెట్టిన ఒకసారి. దాదాపు 2 months అవుతుంది చికెన్ తినగా. అదే బర్డ్ ఫ్లూ అన్నప్పటి నుంచి తినలేదు కదా. దానికి ముందే బంద్ చేసినాం. దానికి ముందే కొంచెం కొంచెం బంద్ చేసినాం. ఇక బర్డ్ ఫ్లూ అన్నాక మొత్తానికి బంద్ చేసిన. ఇప్పుడు తింటున్నాం. 2 months అవుతుంది చికెన్ తినక. చైత్ర పాప అయితే వస్తున్నది. ఇప్పుడు కృతిక పాప అయితే అటు ఆడుకుంటుంది. ఇదైతే నానబెట్టేసిన పొద్దున పాపకి టిఫిన్ కోసమని ఇడ్లీ చేయడానికి. పొట్టు ఆట పడుతుంది చైత్రనేనా? ఇవన్నీ అప్పుడు ఒలిచి పెట్టేసిన. తెస్తా అన్నారు మా ఆయన. అయితే ఒలిచి పెట్టిన అనమాట. ఇక మా ఆయన ఏం చేస్తాడో నేను తర్వాత రైస్ పెట్టేస్తా. చేసే వరకు ఇక చూస్తూ ఉండడమే, నాకేం చేయరాదు. చికెన్ కర్రీ నాకన్నా మా ఆయన మంచిగా చేస్తాడు. ఇక ఫ్రై చేద్దాం, చాలా రోజులు కూడా అయిపోయింది కదా అన్నాడు. సరే అని ఇక మా ఆయన అయితే ఇక మంచిగా కలుపుతాడు. అన్నేసి ఏమేమి వేసినావు కింద? లైట్గా పెరిగేసిన, కారం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి మసాలా వేసిన, ధనియా పౌడర్ వేసి మంచిగా అయితే కలిపిస్తున్నా. ఒక అర్ధ గంట అయితే ఇట్లా వదిలేస్తా. వదిలేసిన తర్వాత మళ్ళీ అరగంటనా నిమ్మకాయ పిండుకున్నా. ఒకటి ఇల్లు నింపుకున్నా, అంటే ఒకటి ఫుల్కాయ పెట్టేసినట్టు. నిమ్మకాయ పిండినా అన్న ఫుల్కాయ అట. కడాయి ఎందుకు పెట్టినావు మరి? ఫస్ట్ ఇవైతే కట్ చేసి పెట్టుకున్నాడు. ఇదిగోండి, మా ఆయన ఏమైనా చేసినప్పుడు ఒకటి ఉంచుకుంటాడు. అంటే ఇది కడగడానికి, చేయి కడగడానికి. కీడ పెట్టున్నాయి కదా గిన్నెలు. మొత్తం గిన్నెలు చేయకు, మళ్ళీ తోమడానికి పరేషంగా. అన్ని గిన్నెలు బోళ్ళు చేయకు. నీకు చేసేచ్చుడే ఎక్కువ అంటే మళ్ళీ బోళ్ళు చేయక అది చేయక అంటూ మనసులో అనుకుంటున్నాడేమో మా ఆయన. ఏమైంది మరి? ఎట్లా ఉంచుతావు మరి? అటు ఒకటి ఉల్లార పెట్టి ఉన్నది, తీసుకురప్ప. వాళ్ళు ఏం చేస్తాను చూపెడతా ఆగండి మీకు. అయితే ఆడుకుంటా. ఫుల్ వాతావరణం కూల్ అయిపోయింది. మళ్ళీ అప్పుడైతే కొంచెం గాలి వచ్చింది అనమాట. వర్షం రాలేదు. వంకాయలు అయితే కాస్తున్నాయని ఒక్కసారి కూడా కర్రీ చేస్తలేము. ఎందుకంటే మాకన్నా ఫస్టే కోతులు కర్రీ చేసి తింటున్నాయి. మా తాత అయితే కోళ్ళు కమ్ముతున్నాడు. దాదా అని పిలుస్తున్నాడు. మొత్తం కోళ్ళు కమ్ముతున్నట్టు. ఏమైంది? సగానికి సగం చచ్చిపోయినాయి మా కోళ్ళు. అయితే కొన్నే మిగిలినాయి. అయిపోయినాయా తమ్ముడు? ఇవి పైనేనా? ఇవి సగానికి సగం చచ్చిపోయినాయి. ఒక 10 ఉన్నాయి అనుకుంటా, అంతే. 4 పైన 4 కింద 4 పైన. పిల్ల తల్లులు కింద, పెద్దవి పైన. పిల్ల తల్లి అటే ఉన్నది, గడ కూర్చుంటుందా? 3 ఉంటాయి. మొత్తం కోళ్ళు మొత్తం బాధ్యత మొత్తం తాతదే అనమాట. కోళ్ళు తాత లేకుంటేనే మేము కమ్ముతాం, లేకుంటే తాతనే మొత్తం చేస్తారు. కమ్ముడు ఇడుచుడు పొద్దున నేను ఇడుస్తా, కానీ కప్పుడు మాత్రం తాత పనే. ఏమవి తీసుకో. రవ్వ లడ్డులా, రసగుల్లా. मेरा स्नीकर और कौन सा है नया? मैसूर पाक नहीं है।
మైసూర్ పాక్ తీసుకొచ్చిందా? మైసూర్ పాక్ మా ఆయన అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాడు, అదే చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాడు. ఫ్రై కాదు, ఇది కర్రీ కాదు, నార్మల్గా ఫ్రై అయితే చూడడం పిసా ఇందులో ఫ్రై అవుతుంది. వీటి పట్టిన మొత్తం దిగింది ఇట్లానే ఉండనేం కదా అన్నం పట్టిన ఇట్లా ఉండదు. ఎట్లయితుంది ఎట్లయితుంది? చూడండి నా లెక్క అవుతుంది కదా మంచిగా. అంటే నేను మంచిగా లేనా? ఎవరన్నా మాట్లాడలేదు అని నవ్వుతున్నాం అయితే. ఆమె చూడండి అద్దంలో చూసి మాట్లాడు. మంచిగా ఉన్నాం. బిస్కెట్ చాక్లెట్ ఏం చేస్తున్నావు బిడ్డ? రైస్ అయితే ఇంకా పెట్టలేదు, కూర సగం ఉడికినాకనే రైస్ పెట్టా. ముక్కల్ని మొత్తం ఇది చేయొచ్చింది. ఏం లేదు చూడు, నువ్వు కప్పర్ ఉన్నది ఇంకా పట్టుకొని చేస్తుంది మొత్తం. అయితే ఫ్రై అయితే కప్పర్ ఇది పట్టుకుంటుంది. చేసినావు అనుకో అసలు తినమ్మే బర నువ్వే తిన. కప్పర్ పట్టుకుంటే తర్వాత ఇంకా మంచిగా కడిగినావు దాన్ని. ఆమె మాట్లాడుకుంటాను. మొత్తం ఇంకిపోతే అప్పుడు పీస్ తీసుకున్నప్పుడు హైలైట్ వస్తుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది, ఇదిగోండి ఫ్రై అయిపోయింది. అప్పుడు అలా ఉండే కదా, ఇప్పుడు ఇలా ఉంది. ఒక పీస్ తినమని ఇచ్చిండు మా ఆయన. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎందుకు చిన్న అట్లా దెప్పుదావు? నాకు అర్థం కాదు. నువ్వేన్నావు నేనేమన్నా ఇదిగా అంటుకున్నది కొద్దిగా కొంచెం మాడి ముట్టుకున్నాను. మాడలేదంటే మాడిపోయింది తినని చెప్పి తినా అని చెప్పినా నేను. తినలేదు. ముట్టుకున్నా కొంచెం ఎక్కువ మాట్లాడేసరికి అట్లా అంటున్నాడు మా ఆయన. ఎట్లయింది మరి? సూపర్ ఉంది. సరిపోద్దా? అప్పుడే అన్నం పెడతా ఉన్నా, ఇప్పటికి తింటుండే అన్నం అవుతుండే కదా. రైస్ అయితే వేడి వేడిగా మంచిగా తింటుండే, ఇప్పుడు చల్లారిపోతుంది. చూస్తూనే సూపర్ అనిపిస్తుంది, తింటే కూడా సూపర్. అది నేను నాకు పట్టరాదు, ఇల్లు మొత్తుకుంటాను. తిందాం మేడం మనం. ఏంది తింటే మొక్కటి తినండి, ఎవరు వద్దంటారు? తినంగా ఎవరైనా వద్దంటారా? చికెన్ వేపుడు ఫ్రై ఎట్లా అయిందో ఇట్లా మొత్తం అయితే ఉడికిపోయింది. మేమైతే కొన్ని పీసెస్ తీసుకున్నాం తిందామని. నిమ్మకాయ తీసుకురామన్నాం అవన్నీ. ఇట్లయితే ఉల్లిగడ్డతో తింటే మా వేరే లెవెల్ ఉంది అసలు. నేను తింటే ఒక తేగబెట్ట సూపర్ అయితే అయిపోయింది. సరిపోద్దా? తీసుకోబెడ. ఏది తింటా? వేడిగా ఉంది మరి. ఇది నువ్వు తిను కొద్దిగా తినండి. నీకు ఇది పెట్టా, బాగా వేడిగా ఉంది. వేడిగా ఉన్నది, వేడిగా. ఉడిగాడావు తింటావా? ఇగో ఎట్లా చైతు? ఎట్లా ఉన్నాయి? తేపానా? షాప్ అయితే క్లోజ్ చేసేసినాం. ఈరోజు మంచిగా ఏం చేయలేదు, సండే కదా. ఇక అన్నం అయితే తింటున్నాం, అందరం కాల్ చేతులు కడుక్కున్నాం. వేడి వేడి అన్నం ఈమె అయితే లొల్లే తెస్తే వేడిగా ఉన్నది. పావా కూడా ఇస్తా. బయట లొల్లి చెప్తారు. టైం ఎంత అయింది? ఇవాళ తొందర తింటాను, 8:30. వేడిగా ఉన్నది, ఇస్తా. ఉల్లిగడ్డ కట్ చేసిన మా ఆయన.
అది మాడిపోయినట్టు కనబడుతుంది, మాడిపోలేదు ఎందుకంటే మొత్తం ఫ్రై చేసిన. అటు కింద మాడిపోయింది, కింద ఉడకు నువ్వే వేసు వేసు ఏ కలప కొంతగానం అంటున్నా, మళ్ళీ ముక్కలు నువ్వు విరిగిపోద్ది అన్న. అబ్బా ఏమైంది? ఏ ఆగుబెడు ఆగు, ఇస్తావు కలుపుతావు ఆగు. ఇసుడే లేట్ ఉన్నది అరే తింటా ఇస్తా. చాలా ఇది నువ్వే మేము ఆల్రెడీ తినేసినాం ముగ్గురం కలిసి, చూపెట్టినా మీకు ఆల్రెడీ. కలుపుతా కలుపు. తినిపెట్టా ఎట్లా ఉంటుంది? బాగు తినలేదు నువ్వు? అప్పుడు తినలేదా? తండ్రి డైరెక్ట్ తినా. ఎక్కువ కలపక ఆమెకు, నిన్న మోషన్స్ అయినాయి మళ్ళీ ఆమెకు. వేడి అన్నం వేడిగా ఉంటే తినిపించకు. ఆల్రెడీ ఒక పీస్ తిన్నా అని చెప్పిన కదా, టేస్ట్ అయితే బాగుంది. అన్నంతో ఇంకా బాగుంటుంది. నోట్లో నీళ్ళు వస్తాయి. ఎన్ని రోజులైంది తినక, 2 months అవుతుంది చికెన్ తినక. యాక్చువల్లీ తగ్గిపించినాం చికెన్ అయితే తినడు, కానీ ఈ అంటే ఈ భయంతో 15 రోజులు ఒకసారి తినేది, ఇప్పుడు మొత్తం బంద్ అయిపోయింది చికెన్ తినడు. పాప కూడా మొన్నటి నుంచి బొక్క బొక్క అని మొత్తుకుంటా. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందుంటాము. బాయ్ ఫ్రెండ్స్. కృతిగా బాయ్ చెప్పవా? తినడు బాయ్ లేదు, లేదు. ఉంటాం ఫ్రెండ్స్, బాయ్గా అన్నం తినేస్తున్నాము.